ఆమెకు కలిగిన వారినందరినీ అక్కడి నుండి తోడుకొని రండని దేశమును వేగు చూసిన ఇద్దరి మనుషులతో చెప్పగా, వేగుల వారైన ఆ ఇద్దరు మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారినందరినీ వెలుపలకు తోడుకొని వచ్చి ఆమె ఇంటి వారినందరినీ వారు వెలుపలకు తోడుకొని ఇజ్రాయేలీయుల పాలెములో ఉంచెను. చూడండి, ఒక్క మాట నేను చెప్తా వినండి. అప్పటి వరకు ఆమె ఎక్కడ ఉంది? ఎరుకో భూభాగంలో ఉంది. దేవుని దృష్టిలో ఎరుకో శపితమైనది. దేవుని దృష్టిలో ఎరుకో అనేది ఎరుకలో ఉన్న పశువులు సైతము, ఎరుకలో ఉన్న మనుషులు సైతము, ఎరుకలో ఉన్నటువంటి వస్తువులు సైతము హతమార్చాలి, కత్తివాత చేత వాటినన్నిటిని కూడా నాశనం చేయాలని దేవుని శాసనం వచ్చినప్పుడు, ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డారా, అదే ఎరుకోలో ఉన్నటువంటి ఈమె ఏ రకంగా వచ్చిందంటే ఇజ్రాయేలీయుల యొక్క పాలెము వద్దకు. ఎంత బాగుందో చూడండి. అది ఇజ్రాయేలీయుల యొక్క పాలెము వెలుపట వారిని నిలిచిపెట్టారు. ఇజ్రాయేలీయుల దేవుడు నమ్మదగిన దేవుడు. ఇజ్రాయేలీయుల దేవుడు సర్వశక్తివంతుడి దేవుడు. ఇజ్రాయేలీయుల దేవుడు బలవంతుడైన దేవుడు. అప్పటి వరకు శాపగ్రస్తమైన భూభాగములో ఉన్న రాహాబు, శాపగ్రస్తమైన భూభాగములో ఉన్న వేశ్య పరిశుద్ధమైన స్థలంలోనికి అడుగు పెడుతుంది ఆమె. మనందరి స్థితిగతులు ఒకసారి మనం ధ్యానం చేసుకున్నట్టే, ఒకప్పుడు మనం పాపము చేత చచ్చిన వారముగా ఉన్నాం. మీ అపరాధముల చేత, పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తు తన యొక్క రక్తమును, ప్రేమను మనకిచ్చి మనల్ని బ్రతికించి ఉన్నాడని మనకు వాక్యం సెలవిస్తుంది. అర్థమవుతుందా? రాహాబు విషయం కూడా శపితమైనది, శపింపబడినది. అక్కడ వస్తువులు ముట్టుకోవడానికి వీల్లేదు, బంగారమును ముట్టుకోవడానికి వీల్లేదు, వెండిని ముట్టుకోవడానికి వీల్లేదు, ఏ పశువులను ముట్టుకోవడానికి వీల్లేదు, ఏ భూభాగములో అక్కడ ఏది తీసుకురావడానికి వీలు లేదన్నటువంటి ఆ యొక్క ఇదిగో ఎరుకో, ఆ ఎరుకోలో ఉన్నటువంటి ఈ స్త్రీ, మళ్ళీ ఈ స్త్రీ కూడా ఏమన్నా పుణ్యాత్మురాలా లేకపోతే పరిశుద్ధురాలా కాదు, పాపిష్టి జనసమూహములో ఉన్నటువంటి స్త్రీ, వ్యభిచారము చేసుకున్నటువంటి స్త్రీ ఇప్పుడు దేవుని నమ్మింది, దేవుని గురించి చెప్పింది, రక్షణ పొందుకున్నది, ఆశించింది, వారిని కాపాడింది, వేగులు వారిని. ఇప్పుడు ఇజ్రాయేలుల పాలెము దగ్గరకు సమీపముగా వచ్చి ఉన్నది. యేసు రక్తము, యేసు శరీరము, యేసు యొక్క ఆ జీవితం మనకు దగ్గరగా ఉంది, సమీపముగా. నేనుండు స్థలములలో మీరు కూడా ఉండులాగానే ఆయన మనకు స్థలాలను సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఆయన ఉండు స్థలము పరిశుద్ధమైన స్థలము, ఆ స్థలములలో మనల్ని ఉంచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం ఒకప్పుడు ఎరుకో భూభాగములో ఉన్నటువంటి శపింపబడిన వారము. ఇప్పుడైతే మనము పరిశుద్ధమైన జనాంగము మధ్యలో మనం నివసించేవారము. పరిశుద్ధమైన భూభాగములో నివసించడానికి మనం వెళ్తున్న వాళ్ళము. మనము పరిశుద్ధుడు గాన ప్రతికారములు చేస్తున్నటువంటి దేవదూతల కంటే మిక్కిలి కలిగిన వారము మనము. పాపము లేని దేవదూతలు సైతము కూడా పరిశుద్ధుడని ఆయనను మొక్కుతున్నారు. అలాంటి మొక్కుబడులు చెల్లించే దేశానికి మనం వెళ్తున్నాం. రాహాబు శాపగ్రస్తమైన భూభాగము నుండి పరిశుద్ధమైన ఇజ్రాయేలుల యొక్క గుంపులోకి చేర్చబడుతుందండి. ఆ భూభాగమే కాదు, ఆమె వంశావళిలో కూడా ఒక క్రీస్తు ఉద్భవించేటువంటి అవకాశాన్ని కలిగి ఉన్నది ఆమె. అదొక మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో రాయబడితే మొత్తం వంశావళి రాహాబు పేరు చేర్చబడినది. దానిలో నుండి క్రీస్తు ఉద్భవించాడు. ఏ వ్యభిచారం చేసుకునే స్త్రీ, ఏ శపితమైన భూభాగములో ఉన్న ఎరుకో పట్టణములో ఉన్న స్త్రీ ఇజ్రాయేలులకు రావటమే కాకుండా, ఇజ్రాయేలు గుంపులోకి రావటమే కాకుండా, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడిని నమ్ముకోవడమే కాకుండా, ఆ ఇజ్రాయేలు యొక్క రూపమును మార్చుకొని ఇగో సింహాసమును వదిలివేసుకొని ఈ లోకానికి వచ్చినటువంటి దేవాతి దేవుడి యొక్క రూపము కలిగిన వంశానికి తల్లిగా మార్చబడినది రాహాబు వేశ్య. ఒక్క ఛాన్స్, ఒక్క అవకాశాన్ని కోరుకుందామే. మీ దేవుడు ఆకాశమునందు భూమి యందు దేవుడు సర్వోన్నతుడని మొక్కుకుందామే. వేగులు వారిని కాపాడింది. పరిశుద్ధులను కాపాడటం వలన క్షమింపబడినది, కుటుంబాన్ని రక్షించుకుంది, ఆమె రక్షింపబడింది, పరిశుద్ధమైన గుంపులోకి చేర్చబడింది, ఇజ్రాయేలు గుంపులోకి.
అలాగనే యోధా జనాంగమునకు కూడా ఆమె చేర్చబడిన వంశావళిలో రాయబడిన అంశాన్ని మనం చూసుకోగలుగుతున్నాం. ఈరోజు నువ్వు నేను మనం ఏ వంశంలో ఉన్నాం, ఏ స్థితిగతుల్లో ఉన్నాం, ఏ శాపగ్రస్త బ్రతుకుల్లో ఉంటే దేవుడు నిన్ను నన్ను రక్షించాడు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన రక్షించడమే కాదు, పరిశుద్ధమైన భూభాగంలోనికి తీసుకువెళ్తున్నాడు. ఆయన భూభాగంలోకి తీసుకెళ్ళడమే కాదు, ఆయన కుడి పార్శ్వమున కూర్చోబెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. రహాబుకున్న అవకాశము నీకు నాకు ఉంది. రహాబుకున్న అవకాశము నీకు నాకు ఉంది. కుటుంబాన్ని కాపాడుకున్నటువంటి నోహు లాంటి జీవితాలు, కుటుంబాన్ని కాపాడుకున్నటువంటి రాహాబు లాంటి జీవితాలు, కుటుంబాన్ని కాపాడుకున్నటువంటి కొర్నేలు లాంటి జీవితాలు, కుటుంబాన్ని కాపాడుకున్నటువంటి తుయతర పట్టణస్థురాలైనటువంటి స్త్రీ విషయాలలో రంగు పొడిని అమ్ముకున్నటువంటి స్త్రీ లుదియా విషయాలలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని కూడా కాపాడుకోవాలి. ఒక్క విశ్వాసము కుటుంబీకులని, బంధువుల్ని, రక్త సంబంధికులను కాపాడింది. ఒక్క విశ్వాసము పరిశుద్ధమైన భూభాగములోకి చేర్చబడింది. ఒక్క విశ్వాసము యేసుక్రీస్తు వంశాలలోకి చేర్చబడింది. ఈరోజు నీకు నాకు కూడా ఆయన పేరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందరూ నన్ను అంగీకరించెదరో వారందరికీ తన బిడ్డలకు అధికారం ఇచ్చేదనని యోహాను సువార్తలో రాయబడి ఉంది 1:12. తను ఎందరు అంగీకరించెదరో వారందరికీ, అనగా తన నామమందు బిడ్డలగుటకు నేను అధికారం ఇస్తా అంటున్నాడు. నువ్వు అంగీకరిస్తే ఇప్పుడు నువ్వు ఆయన బిడ్డవే. ఆయన భూభాగము నీదే, ఆయన రాజ్యము నీదే. ఏది కావాలో ఒకసారి జ్ఞాపకం చేసుకో. కొద్ది మాటలు దేవుడు దీవించును కాక ప్రార్థించుకుందాం.